నడి రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి టెన్షన్ పడ్డారు. సరూర్ నగర్ లో రాహుల్ గాంధీ పాల్గొన్న జనజాతర సభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతూ కనిపించారు. ఎయిర్పోర్ట్ నుండి రాహుల్ గాంధీతో పాటు ప్రజా సభా ప్రాంగణానికి చేరుకున్న రేవంత్ రెడ్డి నేరుగా డయాస్ పైకి వెళ్లలేదు. సభా ప్రాంగణంలో కుర్చీలు ఖాళీగా ఉండడంతో రేవంత్ నిర్వాహకులు పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇండోర్ స్టేడియం బయట చాలా మంది ఉండడంతో వాళ్ళందరినీ లోపలికి ఎందుకు పంపించడం లేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన ప్రోటోకాల్ పక్కన పెట్టి నడి రోడ్డు మీదకు వచ్చి పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు ఈ రోజు సాయంకాలం జరిగిన జనజాతర సభ, సరూర్ నగర్ లో జరిగిన జనజాతర సభకి క్రౌడ్ అంతగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా క్రౌడ్ రాకపోవడం జరిగింది. మనము విజువల్ లో కూడా చూసాము, చాలా లెస్ క్రౌడ్ ఉండే ఈ రోజు. కాంగ్రెస్ మాత్రము భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని భావించింది మొదట, ఎందుకంటే రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా కూడా విచ్చేసి ఇక్కడ ప్రసంగించారు. అయితే సాయంత్రం 6 గంటలకే స్కెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకే సభ ప్రారంభం కావాల్సి ఉంది. కాస్త 5-10 నిమిషాలు డిలే అవడంతో అక్కడ బేసిక్ గా ఈ రోజు క్రౌడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ కూడా అక్కడ నిర్దిష్ట బహిరంగ సభలో ఎక్కడైతే చైర్లు ఏర్పాటు చేశారో ప్రత్యేకంగా జనాల కోసము అక్కడ ఎవరూ కూడా లేకపోవడము, అందరూ బయటే నిల్చోవడము, దీంతో ప్రోటోకాల్ ని పక్కన పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి వచ్చేసి బహిరంగ సభ బయటికి వచ్చి పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా లోపలికి వెళ్ళవలసిందిగా, వాళ్ళందరినీ లోపలికి పంపించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి కోరడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జనాల్ని లోపలికి పంపించమని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం ఏంటి, ఆయన కాన్వాయ్ దిగి అక్కడికి వెళ్ళడం ఏమిటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదటగానే కూడా వాస్తవికంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఊహించిన మేరకు కూడా అటు కార్యకర్తలు కానీ ఇటు జనాలు కానీ రాకపోవడం కూడా ఒక రకంగా ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ కూడా పర్యటించినా కూడా మొదటి నుంచి కూడా భారీ ఎత్తున కూడా జన సమీకరణ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమన్వయంతో ఇప్పటి వరకు జరిగిన సభలన్నింటినీ కూడా విజయవంతంగా చేశారు. కానీ ఈ రోజు ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి కారు దిగి స్టేజ్ సభాస్థలి ప్రాంగణం నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, వాళ్ళందరినీ జనాలందరినీ కూడా కార్యకర్తలని లోపలికి వెళ్లాలని ఆదేశించడం కూడా కాస్త ఇప్పుడు రాజకీయాల్లో ఇదంతా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే కూడా ముందుగా అనుకున్నట్టు మనము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ రాకపోవడము, చాలా మటుకు స్పేస్ అనేది వేకెంట్ ఉండడం కూడా ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ కు కారణమని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ప్రోటోకాల్ ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కార్యకర్తలకు ఎవరికైనా చెప్పినా కూడా, మంత్రికి చెప్పినా లేదా ఏదైనా ఎమ్మెల్యేకి చెప్పినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. దానికి ముఖ్యమంత్రి కాన్వాయ్ దిగి వెళ్ళడం ఏమిటనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.